ఏంట్రా చూస్తున్నారు? సినిమా చూడండి. తెర కాకుండా ఇంకెక్కడో సీన్ జరుగుతున్నారా? గమ్మునుండవే, దొరికిపోయాం. ఇంకేంటి బౌన్స్ అయిపోయాడురా. ఏట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, మేదడిపోతున్నావు అలాగానా? జరుగు, పక్క జరుగు. నీకు ఉంది కదా సీట్, నీ సీటు కూర్చో. నీ సీట్లో నువ్వు అలా మేదడిపోతున్నావు. ఏదో మొత్తం థియేటర్ మొత్తం టికెట్లు తీసి కూర్చున్నట్టు మాట్లాడు. ఎందుకు నా ఉన్నా లెఫ్ట్ సైడ్ రైట్ రైట్. ఎందుకురా స్టోరీ చెప్పేస్తావా? చూసినోడే చూసినట్టుండు, నాకెందుకు చెప్తా? సినిమా దీనికి మళ్ళీ క్యూరియాసిటీ. భయ్యా మా హీరో అదరగొట్టాడు భయ్యా. మళ్ళీ ఇంకే హీరో అయినా మా హీరో రికార్డులు బద్దలు కొట్టాలంటే వాళ్ళ అమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సిందే. భయ్యా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. అదే పాట అదే. నాన్న 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 ఎస్ఎస్ రాజమౌళి అద్దరు కొట్టేశాడు. బ్రహ్మానందం శిష్యుడు అప్పుడే చెప్పాడు. బ్రహ్మానందం ఎక్కడికో తీసుకెళ్తానని తీసుకెళ్ళిపోయాడు, వదిలిపోయాడు రాజమౌళి. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చామండి, కానీ సినిమా అందేం లేదు. సినిమాలో రొమాంటిక్ సీన్స్ చాలా బాగున్నాయండి. రొమాంటిక్ సీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా సినిమా మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మంచిగా హిట్ అవుదును. ఫైట్స్ ఎదిరిపోయండి. అసలు మనమే కొట్టినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. అసలు మనం కొడితే అది ఎగిరిపోయినట్టుగా అనిపించింది సినిమాలో. చాలా చాలా ఎంజాయ్ చేశాను. అసలు కూర్చోలేకపోయాను నేను అసలు ఆ ఫైట్స్ చూసి. అసలు మతిపోయింది ఫైట్స్ అయితే. మా ఫ్రెండ్ కూడా బాగా నచ్చింది. నేను 2వ సారి ఇది. ఫస్ట్ టైం నచ్చలేదు, సెకండ్ టైం నచ్చలేదు. మైండ్ పోయింది భయ్యా. అసలు ఆ షాట్లు, ఆ ఫైట్లు భయ్యా, అది అంత మీద నుంచి ఎక్కిసి దూకేసి అమ్మ అసలు తీసి పారేయాల్సిన సినిమా కాదు. అసలు అదిరిపోయింది. అసలు 100 days అక్క రివ్యూ మీరే చూడండి. సినిమా తిరిపోయింది భయ్యా. అసలు ఫుల్ మెల్స్ లాగా ఉంది. వెజిటబుల్స్ ఫ్రాన్స్ అన్నీ వేసి పెట్టినట్టుంది. తిరిపోయింది అసలు డైరెక్టర్కి ఎంత టేస్ట్ తెలుసు అంటే ఉప్పు కారాలు అన్నీ సరిగ్గా వేసాడు భయ్యా. తిరిపోయింది. 100 days ఆడుతుంది భయ్యా. బ్లాక్ బస్టర్.